కమిషనర్ గారికి మీదికెళ్ళి వచ్చింది ఆ వార్త. ఏంటిదంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో కోట్ల రూపాయల రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా నిధులు తీసుకొచ్చి చాలా ఆనందపడుతూ ఉంటాం. రోడ్డు మీద అటు ఇటు వెళ్ళినప్పుడు కాజీపేట పోలీస్ స్టేషన్ నుంచి సోమిడి పోయినా, షాయంపేట నుంచి హన్మకొండ చౌరస్తాకు పోతుంటే పద్మాక్షమ్మ గుట్టెంబెట్టి పోతున్న రోడ్లు కానివ్వండి, కళ్యాణ్ శ్రీ ఇంటి నుంచి పుష్పాంజలి పోతుంటే కానివ్వండి, విజయ్ టాకీస్ నుంచి అలంకార్ థియేటర్ పోతుంటే కానివ్వండి, గల్లీలలో కూడా చాలా రోడ్లు. గతంలో ఒక డివిజన్కు 50 లక్షలు ఇస్తే చాలా గొప్పగా చెప్పుకునేది. నేను ఒక డివిజన్కు ఈ 2.5 ఏళ్లల్లో 10 కోట్లు 12 కోట్లు ఇచ్చిన, షాయంపేటకు 20 కోట్లు ఇచ్చిన. షాయంపేట కానివ్వండి, సోమిడి కానివ్వండి, ఒడ్డపల్లి కానివ్వండి, ఇవన్నీ మారుమూల గ్రామాలు తిరుగుంటాయి, సిటీలో వండుకుంటాం. అట్లాంటి వాటికి కూడా పోటీపడి కొట్లాడి అందరి దగ్గర తీసుకొని వచ్చి ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత మనకు ఎలక్షన్స్ అప్పుడు ముందు ముఖ్యమంత్రి నేను అడిగిన ఒక కోరికని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వండి సార్, మాకు ఇక్కడ అది కనుక ఇచ్చేది ఉంటే కరీంనగర్కు ఉన్నది, ఖమ్మంకు ఉన్నది, కానీ ఇంత పెద్ద హైదరాబాద్ అతిపెద్ద నగరం ఇక్కడ లేదు, వాగ్దానం చేయండి, మనకు తప్పకుండా మనకు మంచి జరుగుతుంది అని. హన్మకొండ చౌరస్తాలో మాట్లాడిన మాటలు ఇంకా నాకు వినిపిస్తుంటాయి. నేను ముఖ్యమంత్రినే కాదు, మున్సిపల్ శాఖ మంత్రిని కూడా ఆదేశిస్తున్నా, దీనికి డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రింగ్ రోడ్ ఇస్తా, ఇవన్నీ కూడా ఆ రోజు వాగ్దానం చేయటం జరిగింది. చాలామంది వచ్చి వాగ్దానాలు చేసిపోయింది. కానీ రేవంత్ రెడ్డి గారు 3టికి 3 ఇచ్చాడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు సుమారు 5,400 కోట్ల రూపాయలు. 5,400 కోట్ల రూపాయలు చరిత్రలో వరంగల్ జిల్లాకు అంత పెద్ద అమౌంట్ రాలే. అది ఈ నెల ఎండింగ్, మంత్ ఎండింగ్లోనే టెండర్ కూడా కాల్ఫర్ చేస్తున్నారు. టెండర్ కాల్ఫర్ చేసినాక ప్రతి రోడ్డు తవ్వుతారు. అప్పుడు ఈ గల్లీలో ఇప్పుడు రోడ్డు పోసినా మళ్ళీ తవ్వుతారు 4-5 నెలల్లో. ఎందుకంటే పైప్ లైన్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాంతో రింగ్ ఏది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో డిపిఆర్లో ఉన్నాయి. ఇవన్నీ మీకు ఇంకా మీ డివిజన్కు ప్రత్యేకత ఏంటంటే ఎస్టీపీ ఇక్కడనే వస్తున్నది. ఏం కాలనీ బంధన్ చెరువుల్ని పెద్ద ఎస్టీపీలో ఆల్రెడీ ఇంకా చాలా పెద్దది వస్తున్నది, అది మీ కాలనీలోనే. దీని తగ్గట్టు పైప్ లైన్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ వైర్లు కానివ్వండి, ఏది కానివ్వండి అన్ని కూడా తవ్వవలసి వస్తుంది సార్. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరి ఇన్ని పర్మిషన్లు ఇవ్వమని మీరు అడుగుతున్నారు కదా అని కమిషనర్ గారు ఇప్పుడు కొత్త వాటికి ఇప్పుడు అయినది జరిగింది ఇంకా కూడా ఇవన్నీ మరి చాలా ఉన్నాయి. ఇంకో 10 కోట్లకు నేను అడిగితే మరి ఇటు ఎట్లా 4 నెలల్లో తవ్వుతా సార్, ఈ డబ్బులన్నీ నీళ్ళలో పోసినట్టు అవుతుంది, ఒకసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు వచ్చేవాటి దేవుడి రుగ్గానే పోసినవి కూడా తవ్వుతారు అంటే అన్ని తవ్వుతారు కదా సార్ అన్నట్టు సింపుల్గా అనగానే వాస్తవం కూడా వాళ్ళు చెప్పింది. సో దాంతో ఇబ్బందులు ఒకటి అవుతున్నాయి. రెండోది, దీనికి తగ్గట్టు మీరు ఇప్పుడు వాటర్ పైప్ లైన్స్ అన్న మన జిల్లాకు 550 కోట్ల రూపాయలు. వాటి వల్ల ఏమేమి కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే ఎప్పుడో నిజాం కాలంలో కట్టినటువంటి ఫిల్టర్ బెడ్ కాడ ఉన్న ట్యాంక్స్ పెద్దవి అవి ఇయ్యలే సార్. సో వాటిని కూడా కొత్తగా డిస్మెంటల్ చేసి కన్స్ట్రక్షన్ చేయడానికి వర్క్ స్టార్ట్ అయింది. మీకు టెండర్ అయిపోయింది, అది వర్క్ కూడా స్టార్ట్ అయింది. కానీ మేము సార్ వర్క్ స్టార్ట్ అయింది, కానీ మేము ఎక్కడ చెప్పుకోలే, మార్కెటింగ్ పబ్లిసిటీ చేసుకోలే. ఇక్కడ స్పీచ్లు అంటే కూడా మనం వచ్చినప్పుడు చెట్టు పెట్టుకోవడం మొచ్చలు చెప్పేసి మన పని మనం ఇంకా 4 దిక్కులో పోతే 4 పనులు అవుతాయి. రోజు చెప్పినవి చెప్పుకుంటా పోతా అంటే మీకు కూడా నేను వచ్చేది శుద్ధి కొట్టుకున్న పోయినాయి అయిపోయిందని అనుకుంటారు కదా. సో దీనికి ఏమంటాడు, పెద్ద మనుషులు కావాల్సినవి అడిగిండ్రు, వాటి తగ్గట్టు తప్పకుండా కమిషనర్ గారు కూడా రావటం. మాకు ఇక్కడ ఇట్లా మాకు రోజు 4 వాడాలు తిరిగితే కమిషనర్ గారు కూడా మా ఎంబడి తిరిగితే 4 కమిషనర్ గారు రారు. ఎక్కడికి పోతే అక్కడ ఎమ్మెల్యే గారు వాగ్దానం చేస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, కమిషనర్ గారు రారు. ఎక్కడైతే చేయాలో అక్కడ ఆఫీస్లో కూర్చొని చేస్తారు. కాబట్టి తప్పకుండా కమిషనర్ గారు మాకు ఈ వాటర్ అనేది అయితే ఎసెన్షియల్, దానికి పర్సనల్గా తీసుకుని ఒకటి. రెండవది రోడ్స్ అనేటివి ఇప్పుడు మేము పోస్తే 4 నెలల్లో తవ్వుతాం. అవి చేయొచ్చు సీసీ రోడ్లు గిట్ట చేయడానికి చేస్తానికి ఏం అభ్యంతరం లేదు. కానీ 4 నెలల్లో మీకు కొత్త రోడ్డు 4 నెలలు కాబట్టి 6 నెలల్లో
మీకు సీసీ రోడ్లు వస్తాయి, డ్రైనేజ్ వస్తుంది, పైప్ లైన్స్ వస్తాయి, అంత లేటెస్ట్ సిస్టమ్ తోటి వస్తున్నది మనకు. ఇది 2-3 ఏళ్ళ సమయం పడుతుంది మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యే వరకు. అంత పెద్ద ప్రాజెక్ట్ అది. ఎయిర్పోర్ట్ కూడా చూడండి, అలా ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు, రన్వే కూడా దానికి టెండర్ అయిపోయింది, అది కూడా స్టార్ట్ అవుతున్నది. రింగ్ రోడ్ ల్యాండ్ అక్విజిషన్ చేసుడు అయిపోయింది. కొత్త వాళ్ళు వస్తుంటారు, పని చేయకుండా మేము కలగన్నాం, మేము అప్పుడే కలగన్నాం, కలగంటే అందరూ అయిపోతుందా? దాన్ని నిజం చేయాలి కానీ కలగన్నాం అని చెప్తూ పోతుంటారు. మేమనేది కూడా మీకు ఎక్కడ ఏ కాలనీ కూడా కొత్తగా డెవలప్ అయ్యే కాడ చాలా సంతోషం ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ తోటి మీకు వస్తుంది. మీ రోడ్లు కానీ ఏది కానీ ఎవరు మనో కాలనీ ఇట్టే డెవలప్ చేస్తానికి ఒక కాడికి పోయినాం మేము.